రాణి ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. మనం ఫిబ్రవరి నెలలో 1 నుంచి 7వ తారీఖు వరకు సరదాగా కామెంట్ కాంటెస్ట్ పెట్టాము. మా ఛానల్లో 5 పాటల వీడియోలు ఉన్నాయి. వాటి కింద ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రశ్న పిన్ చేసి పెడుతున్నాను. ఆ ప్రశ్నకి మీరు కామెంట్ రూపంలో సమాధానం చెప్పాలి. అందులో భాగంగా ఈరోజు అనగా 1వ తారీఖు జరిగిన ప్రశ్నకి సమాధానంగా పెట్టిన దానికి డ్రా తీసాము. ఆ డ్రా వివరాలు ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. అలాగే ఇది వారం రోజులు ఉంటుంది కనుక ఎవరైనా ఈ కాంటెస్ట్లో పాల్గొనాలనుకుంటే 7వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ కాంటెస్ట్ జరుగుతుంది. గమనించండి, ప్రతిరోజు కొత్త ప్రశ్నలు ఉంటాయి. ఆ వీడియో చూసిన వాళ్ళకే ఆ ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది. ఆ వీడియోలోనే సమాధానం ఉంటుంది. మీరు జాగ్రత్తగా పాట చూసి లేదా విని ఆ సమాధానం టైప్ చేసి పెడతామే. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ టైప్ చేసి పెట్టచ్చు. ఇంకొకటి గమనించండి, నేను అడిగిన ప్రశ్నకి రిప్లైలో పెట్టద్దు. పెడితే మీ సమాధానాన్ని పరిగణలోకి తీసుకోము. కొత్త కామెంట్గా పెట్టండి. మేము డేట్ని బట్టి తీసుకుంటాము. ఫిల్టర్లో డేట్ పెట్టుకుని తీసుకుంటాము. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు రేపటి నుంచి ఇంకా 7 రోజులు టైం ఉంది. మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు డ్రా రిజల్ట్స్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో డ్రా రిజల్ట్స్ చూపిస్తాను మీకు, చూడండి. ఫిబ్రవరి 1వ తారీఖు కామెంట్ కాంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మొదటి వీడియోకి సంబంధించిన కామెంట్స్ని నేను సెలెక్ట్ చేయడం కోసం, అందులో ఒకరిని సెలెక్ట్ చేయడం కోసం మన వెబ్సైట్లో తెల్ల కలువల పాట లింక్ని పేస్ట్ చేస్తున్నాను. ఒక కామెంట్కి ఒక్క ఫోన్ నుంచి ఒక కామెంట్కి అనుమతి ఉంది. ఫిబ్రవరి 1వ తారీఖు సెలెక్ట్ చేశాను. పదిహేడు మంది కామెంట్లు పెట్టారు. 17 కామెంట్లు చూపిస్తుంది ఇక్కడ, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ 17 మంది పేర్లు ఈ చక్రంలో వచ్చాయి. ఈ చక్రాన్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తే తిరిగి ఒక వ్యక్తి సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రైజ్ వస్తుందని కాదు, ఇప్పుడు గమనించాలి మీరు ఇక్కడ. ఇది ఒక వీడియోకి సంబంధించిన పేరు సెలెక్ట్ అవుతుంది. అలా 5 వీడియోల పేర్లు సెలెక్ట్ చేసి ఒక చిన్న బాబుతోటో పాపతోటో చీటీ తిప్పిస్తాం మళ్ళీ. ఎందుకంటే రోజుకు ఒక ప్రైజ్ అని మనం పెట్టుకున్నాం కనుక. ఇప్పుడు 1వ తారీఖుకి సంబంధించి మొదటి వీడియోకి ఇప్పుడు మనం ఈ 17 మందిలో ఎవరు వస్తారో చూద్దాము. నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా లైవ్లో. కారింకి వెంకట అనే పేరు వచ్చింది. సమాధానం పునుగులు, సరైన సమాధానం. ఇప్పుడు ఈ పేరుని నేను నా ఫైల్లోకి కాపీ చేసుకుంటాను. కారింకి వెంకట్రావు, ఈ పేరుని నేను నా వర్డ్ ఫైల్ తెల్ల కలువల పాట దగ్గర పేస్ట్ చేస్తాను. సెలెక్ట్ అయ్యారు మొదటి పేరుకి. ఇప్పుడు సింగారించుకొచ్చిన అనే పాటకి మనం సెలెక్ట్ చేసుకుందాము. దీని లింక్ కాపీ చేసుకున్నాను, అది ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఫిల్టర్లు అవే ఉంటాయి, ఏం మార్చక్కర్లేదు. ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. లింక్ కాపీ అవ్వలేదు అనుకుంటా సరిగ్గా. ఒకసారి మళ్ళీ చూద్దాము. కాపీ చేశాను.
ఎందుకు అవ్వట్లేదు. నేను మళ్ళీ పేజ్ మొత్తం రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇదే లింక్ని ట్రై చేస్తాను. రెండో వీడియో కాపీ చేశాను. ఇప్పుడు డేట్ పెట్టాలి. ఫిబ్రవరి 2వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు డేట్ సెట్ చేశాను. ఒక్క మనిషి ఒక్క కామెంటే చేయడానికి అనుమతి ఉంది కాబట్టి ఒకటి పెట్టాను ఇక్కడ. మొత్తం 14 కామెంట్స్ వచ్చాయి, యూనిక్ కామెంట్స్. ఇప్పుడు ఈ 14 మంది పేర్లు మన చక్రంలోకి తీసుకుందాము. ఈ 14 మంది పేర్లు ఈ చక్రంలో వచ్చాయి, కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను, ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దాం. హరీష్ ఆలమూరి. ఈ సమాధానం ఆల్ అని ఉంది, అది తప్పు సమాధానం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తాను. రెండో పాటకి సమాధానం, రెండో పాట సింగారించుకొచ్చిన దానికి సమాధానం సరిగ్గా చెప్పలేదు కాబట్టి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. బాలారావు, సమాధానం పాలకోవా. ఇది సరైన సమాధానం కనుక ఇప్పుడు ఇతన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేశాను. ఇప్పుడు మూడో వీడియోకి మనం చెక్ చేద్దాము. మూడో వీడియో లింక్ కాపీ చేశాను, ఫిల్టర్లో డేట్ అవే ఉంటాయి. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. దీనికి కూడా 14 కామెంట్స్ వచ్చాయి. ఈ 14 పేర్లు ఈ చక్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం క్లిక్ చేద్దాము. ఎంకే సైకాలజిస్ట్ 77. నా మనసు సరైన సమాధానం. ఇప్పుడు ఈ పేరును మనం ఆ వీడియో ఎదురుగా కాపీ చేసుకుంటాము. నిన్ను చూడకుండా. తర్వాత నాన్న పాటకి లింక్ కాపీ చేస్తున్నాను, అది ఇక్కడ వెబ్సైట్లో వేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. దీనికి 11 కామెంట్స్ వచ్చాయి. ఈ 11 మంది పేర్లు ఈ చక్రం మీదకి వచ్చాయి. ఇప్పుడు అందులోంచి ఒకటి మనం సెలెక్ట్ చేద్దాము. కోటయ్య బొర్రా. సమాధానం పాటలో పాప నాన్న అనే మాటను ఎర్ర రంగుతో కొట్టివేసింది. సరైన సమాధానం. ఈ పేరుని కాపీ చేసుకుంటున్నాను. ఇంకొక పాటది మనం చేయాలి ఇప్పుడు.
సంక్రాంతి పాట, ఆ లింక్ కాపీ చేస్తున్నాను, అది వెబ్సైట్లో వేద్దాము. దీనికి ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూద్దాం. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. పన్నెండు కామెంట్స్ వచ్చాయి. ఆ 12 పేర్లు ఇక్కడ వచ్చాయి. మళ్ళీ ఒకసారి ఈ 12 మందిలో ఒకరిని సెలెక్ట్ చేద్దాము. ఉప్పాల లక్ష్మి, ధ్యానం సరైన సమాధానం. ఇప్పుడు ఈ పేరుని మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు మనకి మీరు గమనించండి, 5 పేర్లు సెలెక్ట్ అయిపోయాయి. అంటే ఒక్కొక్క వీడియోకి మనము ఆన్లైన్ ర్యాండమ్ నేమ్ పిక్కర్ ద్వారా సరైన సమాధానాన్ని ఎంచుకున్నాము. తెల్ల కలువల పాటకి కారింకి వెంకట్రావు, సింగారించుకొచ్చిన పాటకి బాలారావు, నిన్ను చూడకుండా అనే పాటకి ఎంకే సైకాలజిస్ట్, తన అడుగున అనే పాటకి కోటయ్య బొర్ర, సంక్రాంతి పండక్కి ఉప్పాల లక్ష్మి అనే 5 పేర్లు సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 5 పేర్లని కాగితం మీద చీటీలు రాసి ఒక సీసాలో వేసి ఒక చిన్న బాబు కానీ పాపను కానీ తీసుకొచ్చి వీడియో తీసి పెడతాము. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఆ పాప కానీ బాబు కానీ ఎవరి పేరు సెలెక్ట్ అయితే వాళ్ళ పేరుకి ఈ 1వ తారీఖుకి సంబంధించిన గిఫ్ట్ మేము అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసి పంపిస్తాము. మొదటి పేరు కారింకి వెంకట్రావు. ఇది ఫోల్డ్ చేసి మనం డబ్బాలో వేద్దాం. రెండో పేరు బాలారావు. మూడో పేరు ఎంకే సైకాలజిస్ట్. నాలుగో పేరు కోటయ్య బొర్ర. ఐదో పేరు ఉప్పాల లక్ష్మి. ఇప్పుడు 5 చీటీలు వేసాను. ఒకసారి డబ్బాని షేక్ చేసి ఒక చిన్న బాబుతో తీపిద్దాము. బాబు ఒకటి తీసాడు. నువ్వు తీయద్దాం, అలాగని నేను తీసుకుంటాను. పైకి ఎద్దిస్తే అది అది అమ్మ నాకు నోట్లో పెట్టుకోబాక. అది 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 వదిలిచ్చిరా. అమ్మో ఇటువంటి పేరు కారింకి వెంకట్రావు. అబ్బాయి సెలెక్ట్ చేసుకున్న పేరు, చేతితో పైకి లేపడు కాబట్టి అదే ఫైనల్. తీసేయమ్మా. ఇంకా కొంతమంది గమనించండి, కొంతమంది కామెంట్లు సరిగ్గా పెట్టడం కుదరలేదు. నేను వేసిన ప్రశ్నకి రిప్లైలో పెట్టారు. అలా పెట్టినవి కామెంట్ పికర్ తీసుకోదు. నెక్స్ట్ టైం నుంచి అయినా మీరు సరిగ్గా కొత్త కామెంట్ రూపంలో పెట్టండి, రిప్లైగా పెట్టద్దు. నేను అడిగిన ప్రశ్నకి కింద పెట్టకూడదు, వేరుగా సమాధానాన్ని టైప్ చేయాలి. అలా రిప్లై పెట్టిన వాళ్ళు ఎవరు ఈసారి తీసుకోలేదు, సిస్టమ్ తీసుకోదు, గమనించండి. ఈ వీడియో చూసినందుకు, అలాగే ఈ 1వ తారీఖు సమాధానాల కాంటెస్ట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే
మీ ఇంట్లో ఒకవేళ 4-5 ఫోన్లు ఉంటే వాటన్నిటి నుంచి కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మీకు గెలిచే అవకాశాలు పెరుగుతుంది. అలాగే ఇంకా కొంతమందికి కాంటెస్ట్ గురించి తెలియదు అనుకుంటా, లేదా ఎలా కామెంట్ చేయాలో తెలియదు అనుకుంటా, ఒకవేళ మీ బంధువులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి చేయించండి, వాళ్ళకు కూడా గెలిచే అవకాశం వస్తుంది కనుక. ధన్యవాదాలు.